పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు కొన్ని రకాల ధ్వనుల గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని రకాల ధ్వనుల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా విమానం. విమానం అంటే మనందరికీ తెలుసు కదా, ఏరోప్లేన్ అంటాం. అది ఏ సౌండ్ చేస్తుందట? జూమ్ అని సౌండ్ చేస్తుంది. విమానం జూమ్ అని సౌండ్ చేస్తుంది. తర్వాత బ్రేకులు. బ్రేకులు అంటే ఇప్పుడు మనం మోటార్ సైకిల్, బైక్, స్కూటీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి బ్రేక్ వేసినప్పుడు అది ఎలా సౌండ్ చేస్తుందంటే కిర్రు అని సౌండ్ చేస్తుందట. కిర్రు కిర్రు అని ధ్వని ఇస్తుంది. తర్వాత గంటలు. గంటలు ఎలా ధ్వని చేస్తాయి? గణ గణ అని సౌండ్ చేస్తాయి. గంటలు గణగణమని ధ్వని చేస్తాయి. తర్వాత ఆయుధములు. ఆయుధములు అంటే వెపన్స్, తుపాకీలు, తూటాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నమాట. ఇవి ధ్వని ఎలా చేస్తాయట? ధన్ ధన్ అని ధ్వనిని ఇస్తాయి. తర్వాత గొలుసు. గొలుసులు అంటే ఇనుప గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా గణ గణ అని ధ్వని చేస్తాయి. గొలుసులు గణ గణ అని ధ్వనులు చేస్తాయి. తర్వాత అడుగులు. తర్వాత అడుగులు. అడుగులు చేసే ధ్వనిని ఏమంటాం? సవ్వడి అంటాం. అడుగులు చేసే ధ్వనిని సవ్వడి అంటాం. ఒకసారి మొదటి నుంచి చూద్దాం. విమానం చేసే ధ్వనిని ఏమంటాం? ఝూమ్ అంటాం. విమానం ఝూమ్ అని ధ్వని చేస్తుంది. బ్రేకులు కిర్రు కిర్రుమని సౌండ్ చేస్తాయి. గంటలు గణగణమని మోగుతాయి. ఆయుధములు ధన్ ధన్ అని ధ్వని చేస్తాయి. గొలుసులు గణగణమని మోగుతాయి. అడుగులు సవ్వడి చేస్తాయి. మరికొన్ని ధ్వనుల గురించి తెలుసుకుందాం. తర్వాత గడియారము.
గడియారము ధ్వని ఎలా వస్తుంది? టిక్ టిక్. గడియారము టిక్ టిక్ మని సౌండ్ వస్తుంది. తర్వాత మంటలు. మంటలు మండేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? చిటపట. మంటలు చిటపటలాడతాయి. తర్వాత మేఘాలు. మేఘాల నుండి వచ్చే ధ్వనిని ఏమంటాం? గర్జించడం అంటాం. మేఘాలు గర్జిస్తున్నాయి అంటాం కదా. మేఘాలు గర్జించడం అంటాం. తర్వాత ఆకులు. ఆకుల నుండి వచ్చే ధ్వనిని గలగల అంటాం. ఆకులు గలగల అని ధ్వని చేస్తాయి. తర్వాత తలుపులు. తలుపులు ధ్వనిని ఏమంటాం? కిర్రు కిర్రు అని ధ్వని చేస్తాయి. తలుపులు కిర్రు కిర్రు అని ధ్వని చేస్తాయి. తర్వాత ఢంకాలు. ఢంకాలు అంటే ఇలా పెద్దగా డ్రమ్స్లా ఉంటాయి కదా, ఆ డ్రమ్స్ మీద 2 స్టిక్స్ పట్టుకొని మోగిస్తూ ఉంటారు. అవి సౌండ్ ఎలా చేస్తాయి? ఆ సౌండ్ ఏమంటాం? ఢమ్ ఢమ్ అని సౌండ్ వస్తుందన్నమాట. ఢమ్ ఢమ్ అని. ఢంకాలు మోగిస్తే వచ్చే సౌండ్ ఢమ్ ఢమ్ అని వస్తుందన్నమాట. ఒకసారి ముందు నుంచి చూద్దాం. గడియారము టిక్ టిక్ అని ధ్వని చేస్తుంది. మంటలు చిటపటలాడతాయి. మేఘాలు గర్జిస్తాయి. ఆకులు గలగలలాడతాయి. తలుపులు కిర్రు కిర్రుమంటాయి. ఢంకాలు ఢమ్ ఢమ్ అని ధ్వని చేస్తాయి. తర్వాత మరికొన్ని శబ్దాల గురించి తెలుసుకుందాం. తర్వాత తుపాకీ. తుపాకీ ప్రేలుడు శబ్దాన్ని ఇస్తుంది. ప్రేలుడు శబ్దం. తుపాకీ ప్రేలుడు శబ్దాన్ని ఇస్తుంది. తర్వాత గాలి. గాలి ధ్వని ఏ విధంగా ఉంటుంది? రై రైమని వస్తుంది. రై రైమంటూ వస్తుంది. తర్వాత వర్షం. వర్షం అంటే వర్షపు చినుకులు. వర్షపు చినుకులు చిట చిట అని సౌండ్ వస్తాయి.
వర్షపు చినుకులు చిటచిట అని సౌండ్ చేస్తాయి. తర్వాత పతాకాలు. పతాకాలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టమైంది. గాలిపటాలు. గాలిపటాలు ఎలా సౌండ్ వస్తాయట? రెపరెపలాడుతూ సౌండ్ చేస్తాయట. పతాకాలు రెపరెపలాడును. తర్వాత పళ్ళు. పళ్ళు అంటే మన టీత్. పళ్ళు ఎలా సౌండ్ వస్తాయట? పటపట అని సౌండ్ వస్తాయట. పటపట అని ధ్వని చేస్తాయి. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చూద్దాం. తుపాకీ ప్రేలుడు శబ్దాన్ని ఇస్తుంది. గాలి రై రైమంటూ వీస్తుంది. వర్షపు చినుకులు చిటచిట అంటాయి. పతాకాలు రెపరెపలాడతాయి. పళ్ళు పటపట అంటాయి. మరికొన్ని ధ్వనులని చూద్దాం. తర్వాత రైలు. రైలు అంటే ట్రైన్. ట్రైన్ ఎలా సౌండ్ చేస్తుంది? చుక్ చుక్ అని సౌండ్ చేస్తుంది. చుక్ చుక్ అని ధ్వని చేస్తూ వెళ్తుంది రైలు బండి. తర్వాత లోహాలు. లోహాలు అంటే మెటల్స్. స్టీల్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి లోహాలు అన్నమాట. ఈ లోహాల సౌండ్ ఎలా వస్తుంది? ఖంగుమని మ్రోగుతాయట లోహాలు. ఖంగుమని మ్రోగుతాయి. తర్వాత ఉక్కు. ఉక్కు అంటే ఇది ఒక రకమైన లోహం అన్నమాట. ఇది ఎలా ధ్వని చేస్తుంది? ఇది కూడా ఖంగుమని ధ్వని చేస్తుంది. తర్వాత ఆవిరి. ఆవిరి అంటే స్టీమ్. అంటే ఇప్పుడు కుక్కర్స్ పెడతాం కదా, రైస్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్స్ ఇవన్నీ పెడతాం కదా, ఇవి పెట్టినప్పుడు ప్రెషర్కి సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆ సౌండ్ ఎలా వస్తుంది? బుసబుస అని సౌండ్ వస్తుందట. ఆవిరి బుసబుస అని సౌండ్ వస్తుందట. తర్వాత పాత్రలు. పాత్రలు అంటే సామాన్లు. అవి ఎలా సౌండ్ చేస్తాయట? టపటప అని సౌండ్ చేస్తాయట. టపటపమని సౌండ్ చేస్తాయి. ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. రైలు చుక్ చుక్మని సౌండ్ చేస్తూ వెళ్తుంది.
లోహాలు ఖంగుమని మ్రోగుతాయి. ఉక్కు ఖంగుమని మ్రోగుతుంది. ఆవిరి బుసబుసలాడుతుంది. పాత్రలు టపటప అని ధ్వని చేస్తాయి. చూసారు కదా పిల్లలు, మనం చాలా రకాల ధ్వనుల గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పెబుల్స్ తెలుగు